భారతదేశానికి సంబంధించి ఒక సమస్య అయితే ఎదురు కాబోతుంది. రేపో మాపో బిగిన్ అవుతుంది ప్రచారం. వెనిజులా నుంచి ఆయిల్ వచ్చేసింది. రష్యాని తగ్గిచ్చేశాడు. భయపడిపోయాడు, లొంగిపోయాడు, సరెండర్ అంటూ రాహుల్ గాంధీ. అవునవుని చప్పట్లు కొట్టేటటువంటి వాళ్ళు. ఈ మధ్యన సోషల్ మీడియాలో కమ్యూనిస్టు, కాంగ్రెస్ జాయిన్ అయిపోయారు. జాయిన్ టుగెదర్. అట్లాగే మోడీ ద్వేషులందరూ ఒక్కటయ్యారు. అది ఇక్కడ ప్రేమ నటిస్తున్నటువంటి నాయకులు ఉండగా వాళ్ళ కార్యకర్తలు మాత్రం మోడీని ద్వేషిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారనమాట. బేసిక్‌గా ఎక్కడ ప్రయోజనం ఉంటే అక్కడ కొంటాడు. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మోడీని అన్న అన్న అంటాడు. అంత మాత్రాన మహమ్మద్ బిన్ సల్మాన్ దగ్గర సౌదీ దగ్గర కొనలా. అంతకంటే తక్కువకి రష్యా ఇస్తున్నప్పుడు కొన్నాడు. ఆ డబ్బులు మోడీ వాళ్ళ తమ్ముడికో, అక్కకో, అన్నకో ఇవ్వలేదు. అది ఈ దేశానికే ఉపయోగపడ్డాయి. దానివల్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేసుకొచ్చాడు. అదే సందర్భంలో రష్యా కాదు ఇరాన్ అమ్ముతానంది. అమెరికా రష్యా కంటే తక్కువకి ఇస్తానంది. దెన్ అక్కడ కొన్నాడు. ఇప్పుడు వెనిజులా నుంచి తక్కువకి అమెరికా ఇస్తానంటుంది. అక్కడ కొంటున్నాడు. రాబోయే రోజుల్లో అక్కడి నుంచి ఇండియాకి రాబోతున్నాయి 2 మిలియన్ బ్యారెల్ ఆయిల్ కార్గోస్. అది దించగానే అదిగదిగో చూసారా మోడీ లొంగిపోయాడు చూసారా వెనిజులాకి అని చెప్పి ప్రచారం చేస్తారు. ఎక్కడైనా కొనుక్కుంటాం భారతదేశం తరపున కావాల్సినప్పుడు అన్నది మాత్రం అక్కడ మాట్లాడరు వీళ్ళు. కావాలని చిన్న చిన్న అంశాలని తప్పుదోవ పట్టించే విధమైన ప్రచారం మీడియా, సోషల్ మీడియా సాక్షిగా అయితే నడుస్తుంది.